పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారి, చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారి, కూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారి, సోదరులు నా పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మా సోదరి మండలి చాలా తక్కువగా ఉన్నారని చూడటం చాలా బాధగా ఉంది. ఒకరో ఇద్దరు కనిపిస్తా ఉన్నారు మహిళా పాత్రికేయులు. వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటే సమస్యలు నిర్మించడానికి ఇంకా ఒక మంచి వేదిక అవుతుందని తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా మేధావులు, ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల నిరంతరంగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న యువకులు మీరందరూ కూడా. ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళకంటే కూడా, అంటే ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు, చాలా దగ్గరగా మిమ్మల్ని అందరినీ కలిసిమెలిసి ప్రయాణం చేసిన తర్వాత నాకు వచ్చిన భావన, లోతైన అవగాహన, లోతైన పరిజ్ఞానం మీకు అందరికీ ఉంది. సమస్యల పట్ల కావచ్చు, ఆ సమస్యల పట్ల ప్రతిస్పందన కావచ్చు, ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం చూపాలి అనేది ఒక పాత్రికేయ మిత్రుడికి తెలుసుకొని ఎంతగానో తెలియజేస్తాను. నావ్య వెంకటేశ్వరరావు గారు ఒకసారి సందర్భంలో ఒక పత్రిక ఉంటే 10,000 సైన్యం మన వెనక్కున్నట్టున్నాను. మరి మీరు ఆ 10,000 సైన్యంలో మీరందరూ కూడా యోధులు, పోరాట యోధులు. మీరందరూ పనిచేస్తేనే ఒక పత్రిక పనిచేస్తుంది. జర్నలిస్టు లేకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ సమస్య ఎవరికి తెలియదు, అంత సాఫీగా జరిగిపోతా ఉంది అనుకుంటారు. మరి మీరందరూ కూడా ఎంతో కష్టంతో, అంటే చాలా జీతాలు ఉండొచ్చు, అధికార ప్రతిపక్షాల నుంచి నెట్టు నిండొచ్చు, ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను తెగించి కూడా మీరు వార్తల్ని ప్రసారం చేస్తూ ఉంటారు. మరి చాలా కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చినాయి. మహాత్మా గాంధీ గారు కూడా ఒక జర్నలిస్ట్ అని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే అతను మొట్టమొదటిగా మనకు భారతదేశంలో బెంగాల్ గెజెట్ అని, ఇండియా గెజెట్ అని రకరకాల పేర్లతో వాటి పత్రికలు ప్రారంభించినారు అని మన బుక్స్ లో ఉంటాయి. మరి అంతకుముందు లేదా అంటే మానవుడు ఎప్పుడైతే ఆది మానవుడి నుంచి రూపాంతరం చెందుతూ సమాజంలో సాంఘికంగా అందరినీ కలుపుకుంటూ ఎప్పుడు ఎదిగాడో, అంటే రాజులు, రాజ్యాలు ఆ కాలం నుంచి వార్తలు ఉన్నాయి. అంటే చారుల ద్వారా, వేగుల ద్వారా వార్తలు తెలుసుకునేవాడు. అంటే ఊరికి అలాగే ఉండిపోయిందంటే పక్క రాజులో వాడు ఏం చేస్తా అన్నాడు, పక్క రాజు ఎప్పుడు దండెత్తాడు ఎలా తెలిసింది, వార్తాపత్రిక లేదు కదా అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా పక్షుల్ని, జంతువుల్ని, వేగులని ఆధారపడి, అంటే వాళ్ళందరూ కూడా విలేకరుల యొక్క బాధ్యతను వాళ్ళందరూ కూడా నిర్వర్తించారు. అంటే వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్స్ డిఫరెంట్ సోర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యాన్ని జాగ్రత్త చేసుకునేవాడు. అంటే సంఘ విద్రోహ శక్తులు కానీ, యుద్ధాలు కానీ ముందుగా దానిపై పసిగట్టి దానికి కావాల్సిన నివారణ చర్యలు కూడా రాజులు తీసుకుంటా ఉన్నారు. అంటే కేవలం ఆ కాలంలో ఉన్న ఆ సోర్సెస్ నుంచి, అంటే ఆ కాలం నుంచి ఈ కాలం రూపాంతరం చెందారు. మరి మీరందరూ కూడా ఒక చిన్న సమస్య కావచ్చు, అంతర్జాతీయ సమస్య కావచ్చు, ఆ సమస్యను కులంకుషంగా విశ్లేషించి, మద్యపాన ఉద్యమం జరిగినప్పుడు అది మామూలు సారా ఉద్యమం అనుకొని చాలా మంది వర్ణన చేస్తామని ఏముంటే ఆర్టికల్స్ అని అనుకున్నారు. బట్ ఆ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకుపోయిన ఘనత కేవలం మా పత్రిక సోదరులు. పత్రికలు మనకి అత్యంత ప్రచారాలు చేశారు. ఒక గవర్నమెంట్ ఉండాలన్నా, ఒక గవర్నమెంట్ కూలిపోవాలన్నా మీ చేతుల్లో ఉండే శక్తి ఎవరికి లేదు. ఓట్లేసే వాళ్ళకన్నా మీరు రాసే రాతలు, అంటే మీరు చేసే అంటే ఎడిటోరియల్స్ కావచ్చు, మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇంతకుముందు విజయవాడ అధినేత గారు కూడా మాట్లాడే పెద్దలు సోదరులు ఆయన కూడా చెప్పారు. అంటే ఈ ఎప్పుడైతే విమర్శ సహేతుకంగా ఉంటుందో దానికి ఎవిడెన్సెస్ తీసుకుపోయి ప్రజెంట్ చేసేదానికి అంత సోర్స్ ఉండదు. అంటే ఇక్కడ టేబుల్ పై కూర్చొని మనం చెప్పచ్చు ఒకసారి, బట్ ఒకసారి అవన్నీ తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా అవన్నీ మీరు తట్టుకొని
ఈ రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, అధికారుల దగ్గర నుంచి కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకొని మీరందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. మరి మీకందరికీ కూడా మీ సమస్యలు అంటారు, నాకు తెలుసుకున్న ఆర్థిక సమస్య పెద్ద సమస్య. మనకు అది వెసులుబాటు అంటే దానికి ప్రభుత్వాధినేతలు ప్రభుత్వాలు అంటే ఒక చట్టం చేయాల్సిన పని ఉంది అని నేను భావించాను. ఎవరైతే పత్రికాధిపతులు ఉంటారో వాళ్ళే పే స్కేల్స్ పెంచాలి. ఇంకా అంటే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళే మెయిన్ ప్రభుత్వానికి కావచ్చు, పత్రిక కావచ్చు. ఒక